హలో గైస్, మరి పెద్దకి సంబంధించి మనకి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. మ్యాక్సిమం అందరికీ చూసే ఉంటారు. పోస్టర్ కూడా ఫెంటాస్టిక్ ఉంది. బట్ విషయం ఏంటి అంటే, రీసెంట్గా రత్నవేలు మన కెమెరామెన్ ఉన్నారు కదా, ఆయనకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు గైస్. వీలైతే చూడండి ఒకసారి, ఇంటర్వ్యూ లింక్ పెడతాను వీలైతే. యాక్చువల్లీ ఆయన చెప్పడం ఏం చెప్తున్నాడు అంటే, పెద్ద అనేది ఒక క్రికెట్ సంబంధించిన మూవీ, లేకపోతే పెహల్వాన్ అదే కుస్తీకి సంబంధించిన మూవీ ఇలా అనుకుంటున్నారు. కానీ ఇంకొక ఎలిమెంట్ ఉంది సినిమాలో, అది మనకు ఇప్పటివరకు చూపించలేదు. సో అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఉంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు అనమాట. అంతే గైస్, ఇప్పుడు సుకుమార్ ఏదైతే అలవాటు చేశాడో బుచ్చిబాబు కూడా అదే అలవాటు చేసుకుంటాడు. రంగస్థలం చూడండి, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మనకు పెద్దగా కంటెంట్ బయట పెట్టాల. ఎందుకంటే థియేటర్కి వెళ్ళాలి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. సేమ్ ఇప్పుడు కూడా పెద్దలో అంతే, మనకు బయట చూపించేది చాలా తక్కువ, ఒక 20 to 30% చూపిస్తున్నారు. బట్ రిమైనింగ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో, రిమైనింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి సీక్రెట్గా సర్ప్రైజింగ్గా ఉంచారనమాట. అలా అయితేనే బాగుంటుంది గైస్. మనం డైరెక్ట్గా చూసినప్పుడు మనకి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. సినిమాలో మన చరణ్ గారు అయితే 3 లుక్స్ ఉంటాయి. నా వరకు నేను అనాలిసిస్ ప్రకారం 2 లుక్స్ బయటకు వచ్చినా ఇంకొక లుక్ రావాలి. నాకు తెలిసి అది బయటకు రిలీజ్ చేయరు, థియేటర్లోనే చూపిస్తారు 18వ తేదీ. ఆ రోజునైతే మనకి మనకు ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. మరి ఏ టైమింగ్ వస్తుంది ఇవన్నీ మనకి ఇంకా అదంతా కూడా ఫిక్స్ చేయలేదు. బట్ ఇది వరకు మనం చెప్పుకున్నట్టే మధ్యప్రదేశ్లో భోపాల్ అనే ఒక ఊర్లో ఒక ఈవెంట్ పెట్టి అందులో ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని మనం మాట్లాడుకుందాం. బట్ యాజ్ యూజువల్ అలానే చేసే అవకాశం కూడా ఉంది, చూద్దాం. దీనికి ట్రైలర్లో కూడా ఇప్పుడు కరెక్ట్గా ఏదో ఒక 5 to 10 seconds ఒక షాట్ అయితే పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు మనకి పెద్ద గ్లిమ్స్లో ఏదైతే ఆ బ్యాట్ ముందుకు తీసుకొచ్చి కొట్టే ఒక షాట్ ఉంటుంది కదా, అలాంటి ఒక షాట్, అలాంటి ఒక ఇంపాక్ట్ వచ్చిన ఒక షాట్ ఇప్పుడు ట్రైలర్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. చూద్దాం. ఇది కూడా మనకి సినిమా మీద హైప్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనకి నార్త్ అమెరికాలో ఒక 5 గంటల్లోనూ 6 గంటల్లోనూ 1,00,000 టికెట్లు అయితే సేల్ అయిపోయినాయి. అంత ఎక్కువ ఉంది హైప్. మరి చూసుకుందాం, ట్రైలర్ రిలీజ్ చేసినాక ఆ హైప్ అయితే ఇంకా పెరుగుతూ పోతుంది. సో చూద్దాం గైస్, మే 18న ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా చూద్దాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.